ఫ్రెండ్స్, కుకుంబర్ చిన్నగా తరుక్కొని కొద్దిగా 2-3 ఆనియన్స్ చిన్నగా తరుక్కొని ఫస్ట్ ఆవాలు వేసుకొని కరివేపాకు ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయలు అంటారు కదా, కుకుంబరు అది వేసేసుకోండి. అది కట్ చేసే ముందు చేదుగా ఉండాయా లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలండి, లేకుంటే కూర మొత్తము పాడైపోతుందండి. పసుపు ఉప్పు వేసుకొని ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఆయిల్లోనే మగ్గుతుందండి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. ఇది గుర్నూగుల పొడి అండి. దీని రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది. ఇది చాలా మ్యాజిక్ మసాలా లాగా పనిచేస్తుందండి. టేస్ట్ మాత్రం అద్భుతం, అమోఘంగా వస్తుంది. కొద్దిగా చిల్లీ పౌడర్ వేసేసి కొత్తిమీర జల్లేసుకుంటే మంచిగా హెల్తీ రెసిపీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి.